కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తి దరి జిగట మన్నైన వంక చల్లగా చూడుమయ్యా జిగట మన్నైన వంక చల్లగా చూడుమయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగత్పతి దరి జిగట మొన్నైన వంక చల్లగా చూడుమయ్యా పనికిరాని పాత్రలని పారవేయకుమా పొంగి పొరులు పాత్రగా నన్ను నింపుమా సువార్తలోనే పాత్రలన్నీ శ్రీ యేసు పొగడుచుండా సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపు తండ్రి సత్యముతో నింపు తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తు దరి జిగట మొన్నైన వంక చల్లగా చూడుమయ్యా విలువలేని పాత్ర నేను కొనువారు లేరెవ్వరు విలువలేని పాత్రను నేను కొనువారు లేరెవ్వరు వెలలేని నీదు రక్తముతో వెలుగొందు పాత్రగా చేసి ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడు మయ్యా కుమ్మరి ఓ కుమ్మరి జగతుత్పత్తు దరి జిగట మొన్నైన వంక చల్లగా చూడు మయ్యా లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితిని లోకాశలతో నిండి ఉప్పొంగుచు మార్గంబునే తప్పితి మనుషేచ్ఛలన్నీయు స్థిరమనుచునే మనశాంతి కోల్పోతిని మనస్సేచ్ఛలన్నీయు స్థిరమనుచును మనశాంతి కోల్పోతిని
పోగొట్టుకున్న పాత్రను పరిగెత్తి నన్ను ముట్టితివి. ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబు పట్టి తిని. కుమ్మారి ఓ కుమ్మారి జగతుత్పత్తుదారి జగట మన్నైనా వంక చల్లగా చూడు మయ్యా. జిగట మన్నైనా వంక చల్లగా చూడు మయ్యా. చల్లగా చూడు మయ్యా. పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. సర్వాధికారి అయిన మా తండ్రి, ఓ సర్వశక్తిమంతుడా యేసు ప్రభువా, నీకే స్తోత్రాలు స్తోత్రాలు. నాయన క్రైస్తవ్యములో నాయన ప్రాథమికమైన విషయము విశ్వాసము. క్రైస్తవ్యములో ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా మనం జీవించలేము. కాబట్టి దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే శిష్యులైనటువంటి వారు యేసు ప్రభు వారి యొద్ద ప్రాధేయపడినటువంటి విషయాన్ని మనము లూకా సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూస్తే, అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుము అని వాళ్ళు ప్రభువు దగ్గర ప్రాధేయపడ్డారు. అపోస్తులైనటువంటి వాళ్ళు ఏమని అడిగారు ప్రభువుని? వాళ్ళు వెండి బంగారాలు అడగలేదు కానీ అలాగే పేరు ప్రఖ్యాతులు అడగలేదు కానీ అలాగనే ఈ లోకంలో సిరి సంపదలు అడగలేదు కానీ వాళ్ళు మా విశ్వాసమును బలపరచుమని దైవ గ్రంథంలో లూకా సువార్త 17:5 వచనంలో చూస్తామన్నమాట. మా విశ్వాసాన్ని వృద్ధి పొందించండి ప్రభువా, అంతే మాకు చాలు. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ దైవ గ్రంథములో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం అన్నమాట. విశ్వాసము అనేది లేకుండా దేవునికి మనము ఇష్టలుగా మనం ఉండలేము. అందును బట్టి దైవ గ్రంథములో హెబ్రీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే, హెబ్రీలకు రాసిన అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తుంటే, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం అన్నమాట. నిరీక్షణ. కాబట్టి విశ్వాసం అనేటువంటి పదానికి
విశ్వాసము అనేటువంటి పదాలకు నిర్వచనం ఏంటంటే నిరీక్షణ. నిరీక్షణ నిరీక్షణ యేసు క్రీస్తు కొరకు ఎదురుచూచుట. యేసు క్రీస్తు కొరకు ఎదురుచూచుట, అది నిరీక్షణ అన్నమాట. కాబట్టి యేసు క్రీస్తు కొరకు మనం ఎదురు చూసేటువంటి సమయం కూడా అయ్యిందన్నమాట. కాబట్టి లవోదికయ సంఘకాలంలో మనం అందరం ఉన్నాం. కాబట్టి ప్రకటనలో ఉన్నటువంటి 7 సంఘాలలో చివరి సంఘమైనటువంటి లవోదికాయ సంఘంలో చివరి సంఘం పేరు, మనం చివరి సంఘాన్ని మనం చూస్తాం అన్నమాట. చివరి యొక్క సంఘం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డల చివరి కాలంలో కూడా మనం ఉన్నాం. చివరి యొక్క కాలంలో మనం ఉన్నాం దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ చివరి దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైనటువంటి యొక్క దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. విశ్వాసము లేకుండా దేవునికి మనం ఇష్టలుగా మనం ఉండలేము అన్నమాట. విశ్వాసం అనేది లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము అన్నమాట. హెబ్రీ పత్రికలో మనం చూస్తుంటే 11వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా విశ్వాసం అనేది లేకుండా దేవునికి మనం ఇష్టలుగా మనం ఉండలేము దేవుని బిడ్డల. కాబట్టి క్రైస్తవ్యములో ప్రాథమికమైన విషయం ఏంటంటే విశ్వాసం అన్నమాట. అందును బట్టి అపోస్తులు మా విశ్వాసాన్ని బలపరచమని ప్రభువు దగ్గర ప్రాధేయపడ్డారన్నమాట. కాబట్టి నేటి దినాలలో విశ్వాసము అణగారిపోతున్నటువంటి దినాలు. నేటి దినాల్లో విశ్వాసులైనటువంటి వారు జారిపోతున్నారు అన్నమాట. విశ్వాసములో నిలబడలేక విశ్వాసములో జారిపోతున్నటువంటి ఈ దినాల్లో మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలన్నమాట. మనం బలపరుచుకోవాలి. మా విశ్వాసాన్ని బలపరచమని అపోస్తులు అడిగినట్లుగా దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా మన విశ్వాసాన్ని మనం బలపరుచుకోవాలన్నమాట. కాబట్టి విశ్వాసం అనగా నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. దృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువై ఉన్నదన్నమాట. అదృశ్యమైనటువంటివి ఏదైతే మనకి కనపడతలేదో, ఏదైతే మనకి కనిపిస్తలేదో అది ఉన్నది అని నమ్మటమే మన యొక్క విశ్వాసం, మన యొక్క నమ్మకం అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనమందరం కూడా ఈ కడవరి దినాల్లో విశ్వాసాన్ని మనం కాపాడుకుంటాం. దైవ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు.
విశ్వాస మూలముగా జీవిస్తాడని మనం గ్రంథంలో చూస్తాం. అలాగే మరి మార్టిన్ లూథరు అనేటువంటి గొప్ప దైవజనుడు కూడా ఆయన యొక్క మాటల్లో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవిస్తాడని మార్టిన్ లూథర్ ఆయన వ్యాఖ్యానం చేశాడన్నమాట. కాబట్టి ఈ కడవరి దినాల్లో, అంచె దినాలలో, అపాయకరమైనటువంటి దినాల్లో దేవుని బిడ్డలైనటువంటి మనము, దేవుని పిల్లలు అయినటువంటి మనము మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. దేవుని బిడ్డల విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు రాకడికి మనం సిద్ధపడి ఉండవలసిందిగా దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తూ ఉందన్నమాట. కాబట్టి నేటి సంఘాలకు, మరి నేటి క్రైస్తవ తరానికి, క్రైస్తవ యువతీ యువకులైనటువంటి వారికి, సహోదరులైనటువంటి వారికి, దేవుని బిడ్డలైనటువంటి వారికి తెలియజేసే విషయం ఏంటంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. విశ్వాసము క్రైస్తవ యొక్క జీవితంలో, క్రైస్తవ్యంలో ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసం అన్నమాట. విశ్వాసం ఇంకా చాలా ఉన్నాయి కానీ అయితే ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ప్రభువారు ఆయన యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చెప్పిన ప్రకారం నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు నివాసములను సిద్ధపరచడానికి నేను వెళుచూ ఉన్నాను. ఆ నివాసాలన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసి ఆ నివాసాలలో మనం ఉండునట్లు ప్రభువారు సిద్ధపరుస్తున్నటువంటి ఆ నివాసాలలో మనమందరం కూడా ఉండులాగన ఆయన మరలా మన కోసం రాబోతున్నాడు అన్నమాట. అదే కాబట్టి దేవుని బిడ్డలారా, చేతి పనితో దేవుడు కడుతున్నటువంటి నివాసాలు అవి, మనుషులు కట్టేటువంటి నివాసాలు కాదు. మనుషులు కట్టే నివాసాలు కాదు కానీ దేవుడు కట్టుచున్నటువంటి నివాసాలు అవి. దేవుడు తన బిడ్డల కోసం కట్టుచున్నటువంటి ఆ నివాసాలలో మనమందరం కూడా ఉండాలని ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అంచె దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. భారతదేశంలో మతోన్మాదము పెచ్చరిల్లిపోతూ ఉందన్నమాట. మతోన్మాదులు వాళ్ళు క్రైస్తవ్యాన్ని అణిచివేయాలని మతోన్మాదులు వాళ్ళు ఎంతో రెచ్చగొడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము మన దేశం కొరకు, మన భారతదేశం కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో అందరికంటే మనము ముఖ్యముగా సౌఖ్యముగాను, సుఖముగాను, సౌఖ్యముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే రాజుల కోసము, అధికారుల కోసము, నాయకుల కోసము, ప్రధానుల కొరకు, దేశం కొరకు మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలన్నమాట. కాబట్టి మన భారతదేశం కొరకు ప్రార్థన చేస్తూ 29 రాష్ట్రాల కోసం, రాష్ట్ర యొక్క పాలకుల కొరకు, ప్రజల కోసము, ఆంధ్ర రాష్ట్రం కోసం, మరి పాలకుల కొరకు, ప్రజల కోసము ప్రార్థన చేస్తూ అనేక మందిని
మరి అనేకులను యేసుక్రీస్తు వారి వైపుకు, యేసుక్రీస్తు వారి యొక్క తట్టు మనం నడిపించేటువంటి వారిగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ అనేకులను యేసుక్రీస్తు వారి వైపు, యేసుక్రీస్తు వారి యొద్దకు నడిపించేటువంటి వారిగా మనం ఉండవలసిందిగా ఈ మాటలు నేను మీ అందరికీ తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించునుగాక. ఆయన నిత్యరాజ్యానికి వారసులుగా చేయునుగాక. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని యొక్క సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకి, హృదయానికి కావలి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ కూడా వందనాలు, శుభాలు, వందనాలు. దేవుడి మిమ్మల్ని అందరినీ కూడాను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.